ఇది బెగ్గర్స్ బౌల్ అంటారండి దీన్ని. కాలాబాష్ బెగ్గర్స్ బౌల్ అంటారు. అంటే సూఫీ సాధువులు, బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళ చేతులలో వాళ్ళు భిక్షాటన చేసేటటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో ఈ కాయతో చేసేటటువంటి పాత్ర. దీన్ని గుజ్జు లోపల ఉన్నటువంటి పల్పు ఏదైతే ఉంటుందో గుజ్జుని తింటారు. తర్వాత దీన్నే 2 ముక్కలుగా చేస్తే 2 బౌల్స్ అవుతాయి. ఆ బౌల్స్లో ఆహారము మనము అంటే అన్నం తినడం ద్వారా, వాటర్ తాగడం ద్వారా ఎటువంటి డిసీజెస్ రావనేది ఉంటుంది. ఈ కాయ ఇప్పుడు మన అమేయ కృషిలోదే, అమేయాలో కట్ చేసింది. కాలాబాష్ అంటారు దీన్ని, బెగ్గర్స్ బౌల్. ఇది బెగ్గర్స్ బౌల్ అంటారండి దీన్ని. కాలాబాష్ బెగ్గర్స్ బౌల్ అంటారు. అంటే సూఫీ సాధువులు, బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళ చేతులలో వాళ్ళు భిక్షాటన చేసేటటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో ఈ కాయతో చేసేటటువంటి పాత్ర. దీన్ని గుజ్జు లోపల ఉన్నటువంటి పల్పు ఏదైతే ఉంటుందో గుజ్జుని తింటారు. తర్వాత దీన్నే 2 ముక్కలుగా చేస్తే 2 బౌల్స్ అవుతాయి. ఆ బౌల్స్లో ఆహారము మనము అంటే అన్నం తినడం ద్వారా, వాటర్ తాగడం ద్వారా ఎటువంటి డిసీజెస్ రావనేది ఉంటుంది. ఈ కాయ ఇప్పుడు మన అమేయ కృషిలోదే, అమేయాలో కట్ చేసింది. కాలాబాష్ అంటారు దీన్ని, బెగ్గర్స్ బౌల్.